భారతదేశం మొత్తం మీద 1,00,000కు పైగా హిందూ సమ్మేళన కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో గొప్ప విషయమని, ఇది హిందువులందరిలోనూ స్ఫూర్తిని నింపుతుందని శ్రీ వశిష్ఠ ఆశ్రమ శ్రీ లలితపీఠ వ్యవస్థాపక పీఠాధిపతులు పరమహంస వరివజ్రాకాచార్యులు స్వరూపానందగిరి స్వామి అన్నారు. తిరుపతి జిల్లా నాయుడుపేటలోని గాంధీ మందిరం వద్ద ఆదివారం సాయంత్రం హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా గ్రామదేవత శ్రీ పోలేరమ్మ ఆలయంలో పూజలు నిర్వహించి ర్యాలీగా సభా ప్రాంగణం వద్దకు చేరుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్వరూపానందగిరి స్వామితో పాటు న్యూఢిల్లీ ఎన్హెచ్ఆర్సీ సభ్యురాలు విజయభారతి, జాతీయ సాహిత్య పరిషత్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మావుడూరు సూర్యనారాయణమూర్తిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వరూపానందగిరి స్వామి ప్రసంగిస్తూ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ 1925లో విజయదశమి నాడు ప్రారంభించబడింది. 100 సంవత్సరాల ప్రయాణంలో హిందుత్వాన్ని పరిరక్షిస్తుంది. ప్రస్తుతం హిందూ సమాజం పట్ల గౌరవ భావం, ఏకత్వంత భావన, సామాజిక సమరసత, సాధర్మం పట్ల అంకిత భావం వంటి వాటిని ఎగసింపజేసేందుకు మీ అందరి భాగస్వామ్యాన్ని కోరుకుంటూ హిందూ సమ్మేళన ఉత్సవాలు యావత్ భారతదేశం అంతటా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సనాతన సంస్కృతి, ఈ ధర్మము నిలబడాలంటే మనం ఏం చేయాలి? ధర్మానికి ఎన్ని రకాల అవరోధాలు జరుగుతున్నాయి? భారతీయ సంస్కృతి పట్ల ఎటువంటి విష ప్రభావం చిందింపజేస్తున్నారు అనే విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి మనందరికీ కూడా విదితమే. ప్రతిరోజు కూడా మనము టీవీలో చూస్తున్న ప్రయత్నం ప్రపంచ దేశాలు ఏదైతే అయం నిజ పరోవేతి గణనాం లఘుచేతసాం ఉదార చరితానాంతు వసుదైవ కుటుంబకం. ఇందాక ఆదిలో చెప్పారు, వసుదైవ కుటుంబకం. ఈ సమస్త విశ్వమంతా కూడా ఒక కుటుంబం అనే భావనతోటి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఈ ధర్మము ఈరోజు ఇన్ని రకాలైనటువంటి ఎదురు సవాల్ ఎదుర్కొంటుంది అనే అంశాన్ని రాబోయే సమయంలో మాని సుధారణమూర్తి గారు వివరించిన మాతృ సంబంధితంగా నీ కొన్ని విషయాలు మీ ముందు చర్చించాలనుకుంటే చెప్పాలనుకుంటే నాకు ఇచ్చిన 15 నిమిషాలు. జాతీయ మానవ హక్కుల కమిషన్లో సభ్యురాలుగా ఉన్నటువంటి నాకు అనేక సమస్యలు ప్రతిరోజు కంప్లైంట్స్ రూపంలో వస్తుంటాయి. రోజు రత్నాకరాం ధౌతపదాం హిమాలయ కిరీటినీం బ్రహ్మరాజ ఋషి రత్నాఢ్యాం వందే భారతమాతరం. ఈ సంవత్సరం అంతా కూడా మనకు ఒక మహద్భాగ్యాన్ని ప్రసాదిస్తున్నారు. ఎందుకంటే ఈ దేశంలో ఇప్పటి వరకు జరగనట్లుగా ఇప్పటి వరకు 15 మంది పిల్లలతో పెద్ద వయసులో ఉండి డాక్టర్గా ఉత్తీర్ణులయ్యి ప్రాక్టీస్ మానుకొని పెండ్లి మానుకొని ఈ భారతదేశంలో ఉండేటువంటి హిందువులందరినీ హిందువులుగా బ్రతికేటట్లుగా చెయ్యాలని, హైందవేతరులుగా పోకుండా ఉంచాలని, హిందువులందరిలో ఐక్యత రావాలని, వ్యక్తి నిర్మాణం అనేటువంటిది జరగాలని, ఈ భారతదేశము విశ్వభారతిగా విశ్వ గురువుగా ప్రపంచ ప్రఖ్యాతిని కాంచాలని కళలో కానీ 100 సంవత్సరాల ముందు డాక్టర్ జీ ఈ సంస్థను ప్రారంభించారు. ఇది దీని యొక్క విశేషం. అర్థమైంది కదండి? మనందరికీ తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. ఇప్పుడే చాలా విషయాలు మీకు తెలియజేశారు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఏ విధంగా ఆరంభమైంది, ఆ పరంపర గురువులందరూ ఏ విధంగా చేసుకుంటూ వస్తున్నారని. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఈ దేశానికి ఏం చేసింది అనేటువంటి విషయానికి వస్తే మనం ఒక్క విషయాన్ని ఈరోజు తెలుసుకోవాలి. 10-15 మంది పాఠశాల పిల్లలతో ఆడుతూ పాడుతూ ప్రారంభమైనటువంటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఈరోజు భారతావనిలో, ఈ భారతదేశంలో 40 లక్షల మంది నిస్వార్థపరులైన కార్యకర్తలతో కూడినటువంటి ప్రపంచ దేశాల్లో లేని అతి పెద్ద సంస్థ మన RSS అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకొని గర్వించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అవునా? ఆ విషయం మనందరికీ తెలుసా? 40 లక్షల మంది మన వెనక పనిచేస్తూ ఉన్నారు. వీరెవరు దేశానికి జీతాలు తీసుకునేటువంటి సైనికులు కాదు.
ఆ జీతం లేకుండానే సైన్యంగా పనిచేస్తున్నటువంటి వారు చాలా మంది ఉంటారు. వారే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, స్వయం సేవక్ అంటారు. స్వయం సేవకు. అందువల్ల డాక్టర్ జీ ఒక కళ అన్నారు, దానికి అనుగుణంగా మన జీవితంలో మనం కూడా బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. బ్రతకడానికి భగవంతుడు 24 గంటలు ఇచ్చాడు. అవునా కదా? 24 గంటలు ప్రతి ఒక్కరి చేతిలో ఉన్నాయా లేదా? 23 గంటలు మన సంసారానికి, భార్య, పిల్లలు, సంపదలు, ఆస్తులు, అంతస్తులు అన్నిటికీ వినియోగించుకోండి. కానీ ఏ దేశంలో పుట్టామో, ఏ సంస్కృతిలో పెరుగుతున్నామో, ఏ సదాచారాలను అనుసరిస్తున్నామో, ఏ సనాతన ధర్మం మనకి మూల స్తంభమై ఉందో దానికై ప్రతి మానవుడు, ప్రతి మనిషి, ఈ భారతీయులందరూ కూడా 1 గంట సమయాన్ని ఇవ్వాలని డాక్టర్ జీ గారు కోరారు.